రే రెడీనా? రెడీ బాయ్. రాళ్ళు విసిరి కార్ తీసుకుని వెళ్ళిపోయి చీకట్లో వెయిట్ చేస్తూ ఉండండి. సరే బాయ్. రేయ్ రాళ్ళు తీసుకుని వెళ్దాం పదండి రా. ఆ సౌండ్స్ ఏంటి? ఏంటో చూద్దాం పద్ధతి. నిష్కా లే, ఏంటా సౌండ్స్? చూద్దాం పద. నాయనా నా దగ్గర డబ్బు లేదు. ఆ గదిలో కౌచ్కి ఉంది. ఆమె దగ్గర మస్తు డబ్బులున్నాయి. అడిగిపోండి అడిగిపోండి పోండి అడిగిపోండి పోండి. ఎవరు రాలేదా? ఏదో శబ్దాలకి గదిలోకి ఎవరు వచ్చి ఉన్నారనుకున్నాను బా. గదిలోకి ఎవరూ రాలేదు. ఇంటి ముందే ఏదో సౌండ్స్ వస్తున్నాయి. చూద్దాం పదా. పదా పోతా ఉండా. ఏంటి సౌండ్స్? నానా అసలు ఆ సౌండ్స్ ఏంటి నాన్న? ఏమోరా, ఏదో రాళ్ళు వచ్చి దూరం నుంచి పడుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. బయటికి వెళ్ళి చూద్దాం పదండి. పదండి. ఎవరో రాళ్ళు వేస్తున్నారు. కౌశిక్ బయటికి రాలేదండి. నా కోసమే వెయిట్ చేస్తూ ఉండుంటది. ఎవరది? ఆగండి ఆగండి. బయటంతా జరుగుతున్నా నువ్వింత ప్రశాంతంగా పడుకున్న వెంటి కౌశికి అలాగే స్లీప్లో ఉండవు. నేను పర్మనెంట్ స్లీప్లోకి నేను పంపిస్తాను. వెళ్ళదు మావగారు వెళ్ళదు. అందరూ పారిపోయినట్టున్నారమ్మా. అవును మావయ్య గారు. అవును, ఈ సౌండ్స్ కి పైనున్న మనమే వచ్చాము. వదిన రాలేదేంటి? అవును, కౌశికి రాలేదేంటి? ఎవరైనా స్విమ్మింగ్ పూల్ సైడ్ డోర్ తీసుకుని బయటికి వచ్చారా? లేదే. మనని బయటికి వచ్చేలా చేసి ఇంట్లోకి ఎవరో వెళ్ళారు. అయ్యో, డబ్బు కోసమే వచ్చున్నట్టున్నారు. మనల్ని టైం చూసి డబ్బంతా తీసుకొని పోయి ఉండారు. ఏందో ముందు కౌశికి ఏమన్నా ఇన్నేమో చూద్దాం పదండి. రండి. ఇంత పొడిచిన బ్లడ్ రావట్లేదేంటి? అంటే ఈ రూమ్లో కౌశిక్ లేదు. నో, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. వీళ్ళందరూ ఇటే వస్తున్నారండి.
అక్కడ ఎవరో వెళ్తున్నట్టున్నారు. పద. దాత్రి అట్నుంచే వెళ్ళినట్టున్నాడు. పద. రే కార్ తీసుకుని గేటు ముందుకు వచ్చాయి ఫాస్ట్. రేయ్ 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 బాయ్ రే ఎక్కడ బాయ్? బండి తీ రేయ్, ఫాస్ట్. పోనీ, పోనీరా. ఛ! వచ్చిందెవరో కానీ తప్పించుకున్నాడు దాత్రి. సరే లోపలికి వెళ్దాం పద. కౌశికి ఏది? ఏంది బా ఇది? ఏంది ఈ దిండ్లని ఇట్ట పొడుచుండారు? కౌశికి రూమ్లో కౌశికి లేకుండా ఈ పిల్లోస్ ఉన్నాయేంటి? అసలేం జరిగింది? ఎవరో మీ రూమ్ లో మేము పెట్టిన పిల్లోస్ మీద కత్తితో అటాక్ చేశారు వదినా. వాళ్ళు బెడ్ మీద మీరే ఉన్నారనుకున్నారు. అసలేం జరిగిందమ్మా? నీ రూమ్లో నువ్వు కాకుండా ఇలా పిల్లోస్ ఎందుకు పెట్టారు? బాబాయ్ అది ఏమైంది దాత్రి? ఇంట్లో ఉండగా అటాక్ జరగడం, ఇప్పుడు వదిన అంత డబ్బు తీసుకుని ఇంటికి రావడం నాకెందుకు కరెక్ట్ అనిపించడం లేదు కేదార్. నిషి వాళ్ళు డబ్బు తీసుకోవడానికి ట్రై చేస్తారని భయపడుతున్నావా? వాళ్ళే కాదు, బయట నుంచి కూడా ఎవరైనా వస్తారేమో అని ఎందుకో నా మనసు అలజడిగా ఉంది. ఈవినింగ్ కూడా ఒక కార్ ఇంటి బయటే ఉంది. నేను వెళ్ళి చూద్దాం అనుకునే లోపే ఆ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవునా? కార్ నెంబర్ ప్లేట్ ఏమైనా చూసావా? చూశాను, రమ్యతో చెక్ చేయించాను కూడా. ఫేక్ నెంబర్ ప్లేట్. అయితే మళ్ళీ ఇంకో అటాక్ జరిగే అవకాశం ఉందంటావా దాత్రి? తెలీదు కేదార్, కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. ముందెళ్ళి వదినతో మాట్లాడదాం పద.